Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ డే షో ఆస్ట్రో న్యూమరాలజీ. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ జాతకం ప్రకారం, అడ్వాన్స్డ్ జ్యోతిష్యం ప్రకారం ఆస్ట్రో న్యూమరాలజీ పద్ధతిలో లక్కీ నెంబర్స్ను ఉపయోగించి ఒక వ్యక్తికి కానీ అలాగే ఒక పుట్టిన బిడ్డకు కానీ మనం ఏ విధంగా పేరు పెడతామో లేదా ఏ విధంగా నేమ్ కరెక్షన్ చేస్తామనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. అయితే ఈ వీడియో వివరించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం పెట్టే పేరు ఏ విధంగా పెడుతున్నాం అనేది, ఈ 14 పద్ధతులు ఉపయోగించి ఏ విధంగా పెడుతున్నాం అనేది మీకు ఒక అవగాహన అనేది రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా తమ పిల్లలకి పేరు పెట్టించుకోవాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. అయితే వాళ్ళు పేరు నేమ్ పెట్టించుకుంటున్నారు, కాకపోతే సరైన ఒక మంచి న్యూమరాలజిస్ట్ని ఎన్నుకోవడంలో వాళ్ళు చాలా విఫలమవుతున్నారు. ఇంచేతంటే నన్ను ఒక వ్యక్తి మన యూట్యూబ్ ఛానల్ చూసి, మా బాబుకి ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా మీ పేరు పెట్టించామండి, అది ఏ విధంగా పేరు పెట్టారనేది మనల్ని అడగడం జరిగింది. ఇప్పుడు అతను ఏ విధంగా పేరు పెట్టించాడు అనేది విషయం మీకు ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను. ఎందుకు చేద్దానంటే, పెట్టిన పేరు మనం ఏ విధంగా పెట్టారనేది మనకి అవగాహన రావాలి, అలాగే వచ్చిన పేరు వల్ల మనకి మన పిల్లలకి మంచి ఫలితాలు రావాలని ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, అతను ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 21/7/2022 చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ ఈ మొత్తం ఇయర్, మంత్, డేట్ అనేది చూసుకుంటే 16 వచ్చింది. ఈయన ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 3, 7, 6, 7 ఈ విధంగా ఆయన తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేది ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 3, 7 అనేవి మనకి డెడ్ యాంటీ కాంబినేషన్. ఇక్కడ పుట్టిన ప్యాటర్న్లో ఫస్ట్ ఎలాగుందంటే 3, 7 అనేది డెడ్ యాంటీ. నెక్స్ట్ 3, 6 ఇవి చూసుకున్నట్టయితే కూల్ నెంబర్స్. అంటే ఈ బాబు తాలూకా లైఫ్ చూసుకున్నట్లయితే సుమారుగా 30-45 ఇయర్స్ వరకు కూడా ఈ అబ్బాయి తాలూకి లైఫ్ అనేది బాగుండదు. ఓకే, చూసుకుందాం. ఇప్పుడు ఆయన చెప్పిన పేరు ఏ విధంగా పెట్టారని చూసుకున్నట్లయితే చేతన్ అని పెట్టడం అనేది జరిగింది. చేతన్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే అక్షరాలు 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఇంక పెట్టిన నేము ఏ నెంబర్లో పెట్టారనుకుంటే C 3, 5, 5, 2, 1, 5 చూసుకున్నట్లయితే 3, 5, 8, 10, 15, 16, 16, 5, 21. నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా 21 అనే సంఖ్యలో ఎవరూ పెట్టరు. ఎందుకంటే ఈ 21 అని చూసుకున్నట్లయితే రివర్స్ నెంబర్. ఈ రివర్స్ నెంబర్ తలకి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి ఎంతో అభివృద్ధికి వెళ్తామో మళ్ళా అదే వెనక్కి రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈయన ఒక్క విషయం కూడా ఇందులో ఆయన ఫాలో అవ్వలేదు. ఏంటంటే, ఇట్లా కంపల్సరీగా నేమ్ స్టార్టింగ్ లెటర్ చూసుకోవాలి, 2 లక్కీ నెంబర్ చూసుకోవాలి, బ్యాడ్ నెంబర్ వెరిఫికేషన్ అనేది చూసుకోవాలి. ఇవేవి చూసుకోకుండా సరే నీకు 21లో పేరు పెట్టాను, మీ బాబుకు బాగుంటుందని చెప్పి పంపించడం అనేది జరిగింది. ఇదండి, మీకు ఎవరైనా సరే పేరు పెట్టేటప్పుడు క్లియర్గా తెలుసుకోండి, అతను ఏ విధంగా మనకు పేరు ఇచ్చాడు, ఏ విధంగా దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఆ నెంబర్ యొక్క ఫలితం ఏ విధంగా తెలుసుకొని మీరు పేరు పెట్టించుకున్నట్లయితే మీరు అనుకున్న విధంగా మీ పిల్లల తలకి భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తులు కానీ బాగుంటాయి. అలా కాకుండా ఏదో గుడ్డిగా మనం పేరు ఈ విధంగా పెట్టించుకోవడం వల్ల వాటి వచ్చే ఫలితాలు మీకు బ్యాడ్ జరిగి రాను ఏమవుతుందంటే, ఇది మంచి ఒక ఆస్ట్రో న్యూమరాలజీ అనేది ఇప్పుడు చాలా మంచి సబ్జెక్టు, చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. ఈ విధంగా మీరు పేరు పెట్టించుకోవడం వల్ల మీకు ఆ బ్యాడ్ జరిగి ఈ ఆస్ట్రో న్యూమరాలజీ మీద మీకు నమ్మకం అనేది పోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని విషయాలు తెలిసి మంచి న్యూమరాలజిస్ట్ దగ్గర పేరు పెట్టించుకోండి, అది మీకు మంచిది. ఈ విధంగా చూసుకుంటే ఈ శాస్త్రాన్ని కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం
మన జాతకం ప్రకారం ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా ఏ విధంగా మనం పేరు పెడతామనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఒక వ్యక్తికి జాతకం ప్రకారం అలాగే ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో ఒక వ్యక్తికి ఏ విధంగా మనం పేరు పెడతామంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వివరాలు ముందుగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే బీటీఆర్ అంటే ఏంటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్. అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటే ఆ పుట్టిన వ్యక్తి సరిగ్గా వాళ్ళు ఇచ్చిన టైము సరిపోయిందా లేదా అని ఫస్ట్ మనం నిర్ధారణ చేయాలి. ఆ టైం నిర్ధారణ చేసిన తర్వాతే ఆ వ్యక్తికి సంబంధించిన జాతకమైన అవ్వచ్చు, లేదనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన పేరైనా అవ్వచ్చు, ఏదైనా సరే ఆ టైం రెక్టిఫికేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనం ప్రాథమికమైన విషయాలు అనేది తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో జాతకం ప్రకారం మాకు చూడండి, మన జాతకం చూడండి, లేదంటే మా పేరు పెట్టండి అంటే తీసుకోగానే అవేవి చూడకుండా సరే టైం అనేది కూడా చెక్ చేసుకోకుండా పలానా నక్షత్రంలో పుట్టాడు, పలానా రాశిలో పుట్టాడు, పలానా లగ్నంలో పుట్టాడని వివరించినట్లయితే చెప్పే ఫలితాలు కూడా ఖచ్చితమైన టైంకి అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి ముందు మనం ప్రాథమికంగా చేయవలసిన ఫస్ట్ విషయం ఏంటంటే బీటీఆర్ అనేది మనం చేయాలి. ఈ విధంగా మనం ఒక వ్యక్తి సంబంధించిన మనం ఆ జాతకం కానీ పేరుని కానీ నిర్ధారణ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి ప్రకారం 14 డైమెన్షన్స్ అంటే 14 పద్ధతులు. ఈ 14 పద్ధతులు ఏ విధంగా తీసుకుంటామంటే మన సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం అలాగే అడ్వాన్స్డ్ జ్యోతిష్యం ప్రకారం ముందుగా ఏం చేస్తామంటే 9 గ్రహాలు, ఈ 9 గ్రహాలు అనేవి వాటికి ఏ రాశిలో ఉన్నాయి, ఏ లగ్నంలో ఉన్నాయి, వాటికి సంబంధించిన వైబ్రేషన్స్ వాల్యూస్ ఏంటనేది ముందుగా తీసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మిగతా 5 పద్ధతులు. ఈ 5 పద్ధతుల్లో ఏంటంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే పేరుని మనం నిర్ణయించాలంటే ఆ పేరుకి సంబంధించిన ఫస్ట్ లెటర్ అనేది నిర్ణయించాలి. సెకండ్ వచ్చేది ఏంటంటే జన్మ వైబ్రేషన్ ఏంటంటే మనం పెట్టిన పేరు జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందో లేదో చెక్ చేయాలి. ఇంచేదంటే మనం ఈ 14 డైమెన్షన్స్లో పెట్టిన ఒకవేళ పేరు జన్మ వైబ్రేషన్ హార్మోనీలో కానీ లేకపోయినట్లయితే మాత్రం మనం పెట్టిన పేరుకి ఎటువంటి ఉపయోగం ఉండదు, ఫలితాలు అనేవి ఖచ్చితంగా రావు. నెక్స్ట్ స్ట్రెంగ్త్. అంటే ఒక వ్యక్తి మనం భూమి మీద పుట్టినప్పుడు ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్తో పుడతాడు. ఆ స్ట్రెంగ్త్ ఆధారంగానే ఆ వ్యక్తి ఒక సామాన్యంగా ఉంటాడా, లేదంటే హై స్థాయిలోకి వెళ్తాడా, లేదా ఒక పెద్ద సెలబ్రిటీ అవుతాడా అనేది ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనం నిర్ధారణ చేయొచ్చు. 4th వన్ వచ్చేసరికి ఏంటంటే పేరు యొక్క టోటల్స్. ఒక వ్యక్తి సంబంధించిన పేరుని ఏ విధంగా మనం టోటల్స్లో ఇస్తామో అలాగే ఆ పేరులో ఉన్న ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని టోటల్స్ నెంబర్స్ ఉన్నాయని వివరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే రివర్స్ పద్ధతి. మనం పేరుని కంప్లీట్గా మనం నిర్ధారణ చేసిన తర్వాత ఆ పేరుని ఏం చేస్తామంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్లో పద్ధతిలో దాన్ని క్యాలిక్యులేషన్ చేసి అది లక్కీ నెంబర్స్లో ఉన్నది లేదనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వచ్చిన నెంబరు అది లక్కీ నెంబర్లో లేకపోయినట్లయితే ఆ పేరుని మళ్ళీ మనం మార్చవలసి వస్తుంది. అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటంటే గ్రాఫాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆ సిగ్నేచర్ ఏ విధంగా ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ఉందా, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నది అనేది చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రోనాలజీ. యాజ్ ఎ ప్రోనాలజీ ప్రకారం పెట్టిన పేరు అది బ్యాడ్ సౌండ్స్లో వస్తుందా లేదా, లేదంటే మంచి సౌండ్లో ఉన్నదా లేదా, మంచి వైబ్రేషన్లో ఉందా లేదా అని సరే చెక్ చేయాలి. ఎందుకంటే ఒక బ్యాడ్ సౌండ్స్ కానీ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి పేరు సునీల్ అనుకుందాం, లేదనుకుంటే ప్రసాద్ అనుకుందాం. అక్కడ ఏమవుతుంది, సునీల్ అని వచ్చిన పేరులో నిల్ అని వస్తుంది. నిల్ అని రావడం వల్ల ఆ వ్యక్తికి ఒక పాజిటివ్ అనేది లేకుండా పోయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రసాద్ అని పేరులో చూసుకున్నట్లే SAD సాడ్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. అలానే ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని 14 డైమెన్షన్స్లో ఒక వ్యక్తికి పేరుని అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం అంతా మన పేరు పెట్టిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన పేరు అంటే కోర్సు ఏ విధంగా రాయాలనేది కూడా మనం ఫైనల్గా డెసిషన్ చేస్తాం. ఇంచేదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 41 పేరు ఇచ్చామనుకోండి, ఆ ఇచ్చిన పేరు మీరు రోజుకు ఒక 41 సార్లు రాయండి, ఒక 5 డేస్ రాయండి అని చెప్తాం. అయితే వచ్చిన ఆ తాలూకు వాల్యూస్ని కూడా రాసిన వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుని అది ఎంత సంఖ్య వస్తుందో చూసుకోవాలి. ఆ వచ్చిన సంఖ్య
గుడ్ నెంబర్స్లో వచ్చినా లేదా ఆయన యొక్క లక్కీ నెంబర్స్లో ఉంటే ఆ విధంగా కోర్స్ అనేది మనం రాయించాలి. ఒకవేళ మనం బ్యాడ్ నెంబర్స్లో కానీ వచ్చినట్లయితే మనం వాటికి సంబంధించిన కోర్స్ ప్రకారం వాటికి సంబంధించిన లక్కీ నెంబర్స్ ప్రకారం కోర్స్ని అనేది డిసైడ్ చేయాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఒక వ్యక్తికి సంబంధించిన జ్యోతిష్యం ప్రకారం అలాగే ఆ అడ్వాన్స్ కేపీ జ్యోతిష్యం ప్రకారం ఈ 9 గ్రహాలను ఉపయోగించి ప్రాథమికంగా మనం ఏ విధంగా మనం ఆ గ్రహాలు ఏ విధమైన గ్రహాలు తీసుకుంటాం, వాటి వైబ్రేషన్ వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటాం అనేది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా బీటీఆర్ అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే ఒక వ్యక్తికి సంబంధించిన జాతకం కానీ పేరుని కానీ మనం డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5/4/1969లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకుందాం. మార్నింగ్ 2:58 పుట్టాడు అనుకుందాం. పుట్టిన వ్యక్తి యొక్క జాతక చక్రం తీసుకున్నట్లయితే ఈ జాతక చక్రం ప్రకారం అదే ఈ టైం ప్రకారం పుట్టిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ తులారాశిలో పుట్టాడు అనుకుందాం. తులారాశి నక్షత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్వాతి నక్షత్రం వస్తుంది. అలాగే లగ్నం చూసుకున్నట్లయితే మకర లగ్నం. అంటే ఈ టైంలో పుట్టిన వ్యక్తి రాశిపరంగా చూసుకున్నట్లయితే తులారాశి, లగ్నపరంగా చూసుకున్నట్లయితే మకర లగ్నం, నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం పుట్టాడు అనుకుందాం. అయితే తులారాశికి అధిపతి శుక్రుడు. మకర లగ్నానికి రాశి అధిపతి శని. అయితే దీని ప్రకారం శుక్రుడి యొక్క వైబ్రేషన్ వాల్యూ 6, శని యొక్క వైబ్రేషన్ వాల్యూ 8 అనుకుందాం. దీని ప్రకారం ప్రాథమికంగా చూసుకున్నట్లయితే దీన్ని ఇండెక్స్ అని అంటాం. ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్ ప్రకారం అతను 6 or 8 అని మనం డిసైడ్ చేసుకుంటాం. ఇండెక్స్ అంటే ఏంటంటే జనరల్గా చూడండి, మనం ఒక పుస్తకం చూసేటప్పుడు ప్రాథమిక ముందు ఒక ఇండెక్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఇండెక్స్ ప్రకారం ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏ విషయాలు ఉన్నాయో అనేది మనం చూసుకొని డిసైడ్ చేసుకుంటాం. అలాగనే ఒక వ్యక్తి యొక్క జాతకం మనం చూసి చెప్పాలంటే కంపల్సరీగా ప్రాథమికంగా ఈ 2 విషయాలు మనకి తెలియాలి. ఈ 2 విషయాలు తెలిసినప్పుడు మాత్రమే మనం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన పేరు కానీ జాతకం అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఇండెక్స్ను తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ మిగతా 7 గ్రహాల తాలూకా వాల్యూస్ను మనం తీసుకొని వాటి తాలూకా విలువ ఏంటో తెలుసుకుందాం. జనరల్గా ఒక వ్యక్తి భూమిపై పుట్టినప్పుడు భూమికి దగ్గరగా సమీపంగా ఒక 7 గ్రహాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఆ 7 గ్రహాలని కలిపి మనం అవి ఆ వ్యక్తిపై ప్రభావం అనేది చూపుతుంది. వీటినే రూలింగ్ ప్లానెట్స్ అంటారు లేదా మూల గ్రహాలని అనడం జరుగుతుంది. అయితే ఆ మూల గ్రహాల తాలూకా వైబ్రేషన్ వాల్యూస్ టోటల్ చేసి అది ఒక సింగిల్ డిజిట్ కింద రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సింగిల్ డిజిట్ తాలూకా నెంబర్ ఆ మూల గ్రహం తాలూకువి ఏ వ్యక్తికి కూడా సమానంగా ఉండవు. ఇవి కేవలం ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రం అయితే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సంబంధించినవి కావు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి చెప్పాం కదండి, 5/4/1969 2:58 పుట్టిన తాలూకా వ్యక్తి తాలూకా మనం మూల గ్రహాలు చూసుకున్నట్లయితే అతను పుట్టిన ఆ రోజు శుక్రవారం పుట్టడం అనేది జరిగింది. అయితే శుక్రుడు తాలూకా వైబ్రేషన్ వాల్యూ ఇవి జనరల్గా ఉన్న వైబ్రేషన్ వాల్యూస్ వేరు, ఇవి జన్మ వైబ్రేషన్ తాలూకా వాల్యూస్ వేరు. వీటికి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉండడం జరుగుతుంది. అయితే శుక్రుడి యొక్క వైబ్రేషన్ వాల్యూ 9. అలాగే లగ్నం ఆయన పుట్టింది ఇందాక మనం చెప్పుకున్నట్టు మకర లగ్నంలో పుట్టడం అనేది. అయితే మకర లగ్నానికి అధిపతి శని తాలూకా వైబ్రేషన్ వాల్యూ 8. అలాగే లగ్నం యొక్క స్టార్ అధిపతి కుజుడి యొక్క వైబ్రేషన్ వాల్యూ 6. అదే లగ్నం యొక్క సబ్ లార్డ్
సబ్ లాట్ తాలూకా వాల్యూ చూసుకున్నట్లయితే గురు తాలూకు వాల్యూ 3. అదే లగ్నం యొక్క సబ్లాట్ చూసుకుంటే కుజుడు యొక్క వాల్యూ 6. అలాగే రాశి యొక్క అధిపతి ఆయన మనం ఇందాక చెప్పుకున్నట్టు తులారాశిలో పుట్టడం జరిగింది. తులారాశి యొక్క అధిపతి శుక్రుడి యొక్క వైబ్రేషన్ వాల్యూ 9. అలాగే రాశి యొక్క స్టార్ అధిపతి అంటే తులారాశి యొక్క నక్షత్ర అధిపతి చూసుకున్నట్లయితే రాహు, దీని వైబ్రేషన్ వాల్యూ 2. మొత్తం వీటన్నిటిని కలిపి టోటల్ చేసుకుంటే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూని ఆ వ్యక్తికి సంబంధించిన మూలగ్రహం అనేది అంటాం. సరే, ఇప్పుడు టోటల్ ఎంత వస్తుందంటే 9, 17, 23, 26, 32, 41, 43 అయినట్లయితే 4 + 3 = 7 అంటే ఈ తిథిని యొక్క రూలింగ్ తాలూకు నెంబరు 7. దీన్నే ఆర్పీగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈయన తీసుకొచ్చిన వాల్యూస్లో ఏంటంటే ఇండెక్స్ వచ్చేసి నెక్స్ట్ ఆర్పీ వచ్చి 7. ఇందాక మనం ఇండెక్స్ తీసుకున్నట్లయితే 6, లగ్నం యొక్క అధిపతి ఎంత అనుకున్నాం 8, రాశి యొక్క అధిపతి అంతే, ఓకే 6/8. టోటల్గా ఇది ఇండెక్స్ వాల్యూ 6/8, ఆర్పీ వాల్యూ వచ్చేసరికి 7. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జాతకం నిర్ణయించే ముందు బేసిక్ ఇవి తీసుకొని దీని తర్వాత అడ్వాన్స్డ్ న్యూమరాలజీ ద్వారా మిగతా 5 డైమెన్షన్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ మన ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా అనుకున్న 5 పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటంటే నేమ్. ఆ నేమ్లో వచ్చేసరికి నేమ్లో స్టార్టింగ్ లెటర్ ఏ విధంగా డిసైడ్ చేస్తామంటే ఆ ఒక వ్యక్తి యొక్క ఏదో అనుకున్నట్టు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5/4/1969లో పుట్టిన వ్యక్తికి ముందు ఈయన తనకు రూలింగ్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అనేది తెలుసుకున్నట్లయితే దాని తలక ప్యాటర్న్ ఈ విధంగా వేసుకోవాలి. చూసుకున్నట్లయితే 5/4/1969 అంటే 5/4/9/9/1 10 10 19 25 ప్లస్ 9 34. ఈ విధంగా చూసుకున్నట్లయితే 5 4 1 9 10 16 16 25 ప్లస్ 2 + 5 7 అంటే ఇక్కడ 7. ఇది కరెక్టా కాదో మనకి తెలుసుకోవాలంటే వీటిని కూడుకుంటే ఈ వాల్యూ వచ్చినట్లయితే మనం తీసుకున్న ప్యాటర్న్ ఒకే విధంగా సమానం అని ఇది రైట్ అని మనం చెప్పవచ్చు. ఇదేంటంటే 5 4 9 9 7 16 16 అంటే 1 + 6 7. సో ఈయన తాలూకా ప్యాటర్న్ అనేది ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ఈయన తాలూకా ఇది 5 ఒక రూలింగ్ నెంబర్, 7 వచ్చేసరికి డెస్టినీ నెంబర్. కాబట్టి ఈయన 5/7 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అయితే ఈ 7 సంబంధించిన హార్మోన్స్ మనం తీసుకోవాలి. ఏంటంటే వీటినే ఒక లక్కీ నెంబర్స్గా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. అవి ఏంటంటే 1 3 5 7. ఈ 1 3 5 7 అనేవి ఈ వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్స్. సో ఇందాక మనం చెప్పినట్లు బేసిక్గా తీసుకున్నవి ఇండెక్స్, ఆర్పి, హార్మోని నెంబర్స్. వీటిని బేస్ చేసుకునే ఆ వ్యక్తికి సంబంధించిన పేరు అనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. అయితే వీటి ద్వారా మనం ఏ విధంగా ఆ వ్యక్తికి సంబంధించిన స్టార్టింగ్ లెటర్ చూసుకున్నట్లయితే ఏ, జే, సి, ఎల్, ఎన్, ఈ. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి 5 7 గల కాంబినేషన్ గల వ్యక్తికి దీనికి సంబంధించిన హార్మోనిక్స్ నెంబర్ 1 3 5 7 గల ఇవి ఈ లక్కీ నెంబర్స్ బేస్ చేసుకొని ఆయనకు సంబంధించిన స్టార్టింగ్ లెటర్ అనేది ఈ విధంగా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి జన్మ వైబ్రేషన్ అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే
పుట్టిన వ్యక్తికి మనం పెడుతున్న పేరు జన్మ వైబ్రేషన్ తాలూకా హార్మోనిక్స్లో ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించిన పాజిటివ్గా వాడికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం 14 డైమెన్షన్స్లో పేరు పెట్టినప్పటికీ కూడా జన్మ వైబ్రేషన్లో కానీ మ్యాచ్ అవ్వకపోతే మాత్రం మనం అతనికి పేరు పెట్టినా సరే ఎటువంటి ఉపయోగం అనేది లేదు. కాబట్టి కంపల్సరిగా మనం నేమ్ లెటర్ డిసైడ్ చేసిన తర్వాత ఒక నేమ్ డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ చేసిన యొక్క నేము అయిన తాలూకా జన్మ వైబ్రేషన్లో కంపల్సరిగా మ్యాచ్ అవ్వాలి. అది ఏ విధంగా అనేదంటే మొత్తం మనం దీని గురించి పూర్తిగా మనం పూర్తిగా చెప్పాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో విపులంగా చెప్తాను. థర్డ్, స్ట్రెంగ్త్. ఒక వ్యక్తి పుట్టినప్పుడు పర్టికులర్గా ఒక స్ట్రెంగ్త్లో పుట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్ట్రెంగ్త్ని బట్టి ఆ వ్యక్తి ఏ తాలూకా మీ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది మనం వివరించవచ్చున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ కూడా మళ్ళీ 4 కేటగిరీలుగా ఉంటుంది. ఆ 4 కేటగిరీలు ఏంటంటే 0 నుంచి 30 డిగ్రీలు, 30 నుంచి 35 డిగ్రీలు, 35 నుంచి 40 డిగ్రీలు, 40 నుంచి అబోవ్ డిగ్రీస్ పుట్టడం అనేది ఉంటుంది. అయితే వీటిలో పుట్టినప్పుడు ఇవి 0 నుంచి 30 డిగ్రీస్ అంటే వీళ్ళది బిలో యావరేజ్ లైఫ్. వీళ్ళది 30 నుంచి 35 డిగ్రీలు పుట్టిన వ్యక్తిది యావరేజ్ లైఫ్. 35 నుంచి 40 డిగ్రీలు పుట్టిన వ్యక్తి అబోవ్ యావరేజ్ లైఫ్. 40 డిగ్రీలు పుట్టిన వాళ్ళు ఐడెంటిఫైడ్ లైఫ్. ఈ విధంగా పుట్టిన వ్యక్తి వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ఏ లైఫ్లో ఏ కేటగిరీలో పుడతారు అనేది మనం వివరించవచ్చును. అయితే ఇక్కడ పుట్టిన వ్యక్తి మనం చూసుకున్నట్లయితే 5/4/1969 అంటే 1 9 6 9 4 5. 1 అంటే 36 డిగ్రీల 40 నిమిషాలు, 9 40 డిగ్రీలు, 6 40 డిగ్రీలు, 9 40 డిగ్రీలు, 4 36 డిగ్రీల 40 నిమిషాలు, 5 40 డిగ్రీలు. వీటిని టోటల్ చూసుకున్నట్లయితే 4 4 8. 8 అంటే 1 నిమిషానికి అదే 1 డిగ్రీకి 60 నిమిషాలు. అట్లా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 80 నిమిషాలు. 80 నిమిషాల్లోనే 60 నిమిషాలు తీసిస్తే 20 నిమిషాలు. సో ఇక్కడ 1 6 7 13 1 4 8 12 16 19 23. సో ఇతని తాలూకా స్ట్రెంత్ చూసుకున్నట్లయితే 233 డిగ్రీల 20 నిమిషాలు. ఇక్కడ ఉన్న డిజిట్స్ 1 2 3 4 5 6 డిజిట్స్. ఈ 6 డిజిట్స్ను ఈ డిగ్రీల చేత భాగాహారం చేసినట్లయితే 233 డిగ్రీల 20 నిమిషాలు. 6 4 పోదు, 6 3 18 13 13 అంటే 8 5 3 ఇక్కడ వచ్చి 6 9 54 పోదు, 6 8 48 5 డిగ్రీలు, 5 డిగ్రీల 20 నిమిషాలు. ఇక్కడ 6 కన్నా 5 డిగ్రీలు అంటే తక్కువ ఉంది కాబట్టి వీటిని నిమిషాలుగా మార్చుకోవాలి. నిమిషాలు మార్చుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు 60 నిమిషాలు 1 నిమిషానికి. కాబట్టి 5 5 6 30 30 + 20 320 నిమిషాలు. 320 నిమిషాలు అంటే ఇక్కడ మళ్ళీ ఎంత చేతి పోతుంది? 6 5 చేతి పోతుంది. 6 5 30 20. నెక్స్ట్ 3 18 2 అంటే ఈ పుట్టిన తాలూకా స్ట్రెంత్ 38 డిగ్రీల 53 నిమిషాలు. సో ఈ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే అబోవ్ యావరేజ్ లైఫ్. అబోవ్ యావరేజ్ లైఫ్గా ఇతన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలానే ఇతని తాలూకా స్ట్రెంత్ని బట్టి ఆయన నేము తాలూకా సౌండ్ ఫ్రీక్వెన్సీ అది కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. అది ఎలా అంటే జనరల్గా వాళ్ళకు కూడా ఏ వ్యక్తి అయినా సరే పుట్టినప్పుడు మినిమము ఒక వ్యక్తి యొక్క పేరులో 500 డిగ్రీల సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే అతని యొక్క పేరుని పూర్తిగా మార్చేసి కొత్త పేరు అనేది డిసైడ్ అనేది చేయాలి. ఈ ప్రకారం ఇతను చూసుకున్నట్టే
38 డిగ్రీల 53 నిమిషాల్లో పుట్టిన తాలూకు వ్యక్తికి 1500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల సౌండ్ ఫ్రీక్వెన్సీలో ఇతని యొక్క నేమ్ అనేది పెట్టాలి. ఆ విధంగా పెట్టినట్లయితేనే ఈయన అనుకున్న అబవ్ యావరేజ్ లైఫ్లో ఉండడం అనేది జరుగుతుంది. లేదనుకుంటే ఇతను కూడా ఒక గిరిగీసుకొని ఒక చిన్న ఆ ఊళ్ళో ఉండడం అనేది జరుగుతుంది. ఈయన ఒక మంచి లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి యొక్క పేరులో మినిమం ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే పేరు యొక్క టోటల్స్. ఒక వ్యక్తికి మనం పేరుని మనం డిసైడ్ చేసేటప్పుడు ఆ పేరులో ఏవేవి ఉండాలి, ఎన్ని టోటల్స్ ఉండాలి, ఏ నెంబర్స్ ఉండాలి, వాటిలోని లక్కీ నెంబర్స్ 3, 5, 6 అనేవి ఉండాలి కంపల్సరీగా. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పేరుని మనం డిసైడ్ చేసి పెట్టొచ్చు. అది ఎలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరు యొక్క టోటల్స్. ఒక వ్యక్తి యొక్క పేరుని మనం తీసుకునేటప్పుడు ఫస్ట్గా అది ఆ పేరులోని కంపల్సరీగా ఎన్ని అక్షరాలు ఉండాలి, అందులో బ్యాడ్ నెంబర్స్ లేకుండా అనేది ఫస్ట్ స్టెప్. రెండోది వచ్చేసరికి పైథాగరస్ సిస్టమ్ ప్రకారం, చాల్డియన్ సిస్టమ్ ప్రకారం ఆ పేరు తాలూకాలోని బ్యాడ్ నెంబర్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి నేమ్ యొక్క ఒక వ్యక్తి ఒక పేరుని మనం పెడతాం. ఆ వ్యక్తి పేరు పెట్టిన తర్వాత ఆ పేరులో ఉన్న లెటర్స్కి మనం అనుకున్నట్టు చాల్డియన్ సిస్టమ్ ప్రకారం, నెక్స్ట్ పైథాగరస్ సిస్టమ్ ప్రకారం వాటికి వైబ్రేషన్ తలకు వాల్యూస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వచ్చిన నెంబర్స్ కూడా ఆయనకి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆయన తొలక ఇండెక్స్ ఆర్పీలోని హార్మోనిక్స్లో సరిపోయేటట్టుగా ఆ నెంబర్స్ అనేది టోటల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేసరికి నేమ్ డిసైడింగ్ సింగిల్ డిజిట్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ నేమ్ పెట్టేటప్పుడు కూడా ఆ సింగిల్ డిజిట్స్లో ఏ సింగిల్ డిజిట్ అయితే సూటబుల్ అవుతుందో అది డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ డిసైడింగ్ డబుల్ డిజిట్. ఈ డబుల్ డిజిట్లో కూడా అది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సూటబుల్ అవుతుందో లేదో డబుల్ డిజిట్ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క పేరుని డిసైడ్ చేసేటప్పుడు ఇన్ని డైమెన్షన్స్లో మళ్ళీ డైమెన్షన్స్లో మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవి చూసుకోవాలి ఏంటంటే 3, 5, 6 కంపల్సరీగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 3, 5 ఈ నెంబర్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినట్లయితే వారి యొక్క పేరులో ఉండేటట్టు చూసుకోవాలి. ఏంటంటే 3 అనేది మన లక్కను సూచిస్తుంది. 5 అది మన తెలుగు ప్లానింగ్. మనం ఏదైనా ఒక చేయాలనుకున్నా, ఏ పని చేయాలన్నా ఒక ప్లానింగ్ అనేది కావాలి. అలానే 6 అని చూసుకున్నట్లయితే మనీ, డబ్బు. ఎందుకంటే మనకి లక్ ఉండి ప్లానింగ్ ఉండి మనీ కానీ లేకపోయినట్లయితే మనం ఎంత కష్టపడినా సరే అది వృధా అవుతుంది. కాబట్టి కంపల్సరీగా కూడా 3, 5, 6 అనేవి వాళ్ళ పేర్లో కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా 5th డైమెన్షన్. ఈ 5th డైమెన్షన్ ఏంటంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్, అదే రివర్స్ పద్ధతి. ఒక వ్యక్తికి మనం పేరుని డిసైడ్ చేసామనుకోండి, ఆ పేరుకి ఫర్ ఎగ్జాంపుల్ రవి అని మనం ఫైనల్గా ఒక పేరు పెడతాం. పెట్టినట్లయితే వీటికి వైబ్రేషన్ వాల్యూస్ ఇస్తాం. 2, 1, 6, 1. ఈ నెంబర్స్ని రివర్స్ పద్ధతిలో వీటిని వాటి తాలూకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 అండ్ +1 3. సో ఈ 3 అనే నెంబర్ వచ్చింది. రివర్స్ ఆఫ్ టెక్నిక్లో చూసుకున్నట్లయితే 3 అనే నెంబర్ వచ్చింది. ఈ 3 అనే నెంబరు ఆయనకి లక్ నెంబర్స్లో ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఆర్పి ఇండెక్స్ నెంబర్తో మ్యాచ్ అయి ఉండాలి. ఈ విధంగా మనం ఒక వ్యక్తికి పేరు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ రివర్స్ టెక్నిక్లో నెంబర్స్ మ్యాచ్ అయితేనే ఆ వ్యక్తికి పేరు అనేది ఫైనల్గా డిసైడ్ చేయాలి. ఒకవేళ నెంబర్ కానీ ఆ లక్ నెంబర్లో లేకపోయినట్లయితే పేరు మార్చి మళ్ళీ ఇంకో పేరు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత గ్రాఫాలజీ అండ్ క్రోనాలజీ అనే పద్ధతులను కూడా మనం చూస్తాం. ఒక వ్యక్తి యొక్క సిగ్నేచరు
ఏ విధంగా ఉందో, అసెండింగ్ ఆర్డర్లో ఉందా, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నదని చెక్ చేస్తాం. నెక్స్ట్ యాజ్ ఎ ప్రోనాలజీ ప్రకారం ఆ వ్యక్తి యొక్క పేరులో డెఫినెట్గా మంచి సౌండ్స్ ఉండేటట్టుగా పేరుని మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ బ్యాడ్ సౌండ్స్ కానీ పెట్టినట్లయితే మాత్రం మనం ఎంత జాగ్రత్తగా ఈ 14 డైమెన్షన్లో పేరు పెట్టినా సరే అతనికి మంచిగా జరగదు. అలా ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే కోర్స్ అంటే ఒక వ్యక్తికి పేరు డిసైడ్ చేసి అన్ని 14 డైమెన్షన్లో చూసిన తర్వాత ఆ వ్యక్తికి పేరు తాలూకు కోర్స్ ఏ విధంగా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 41లో మనం ఇచ్చామనుకుందాం. రోజుకి మనం ఏం చేస్తాం, 41 సార్లు రాయమని చెప్తాం. చెప్పిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ కూడా ఆయన లక్ నెంబర్లో మాత్రం ఉండాలి, లక్కీ నెంబర్లో ఉండాలి. లేదనుకుంటే ఇండెక్స్ హార్పీ ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ నెంబర్లో కూడా మనకు కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. అలాగే ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని రోజులు రాయాలో డిసైడ్ చేసిన తర్వాత వాటి తాలూకు వాల్యూ సింగిల్ డిజిట్ చేసిన తర్వాత మనకు అనుకున్న విధంగా ఇందాక ఏదైతే చెప్పుకున్నా లక్కీ నెంబర్స్లో కూడా కంపల్సరీగా అవి మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మనం కోర్సు రాసినప్పుడు మాత్రమే ఆయనకి పేరులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఆయనకు వర్తిస్తుంది. లేదనుకుంటే మళ్ళీ నెగిటివ్ ఫోర్స్ వచ్చి మన పేరు పెట్టిన ఉపయోగానికి ఎటువంటిది జరగదు. అదండి, ఈ విధంగా మనం ఒక వ్యక్తి జాతకం ప్రకారం ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో ఏ విధంగా పేరు పెట్టడం అనేది మీకు వివరించడం అనేది జరిగింది. సో మీరు చెప్పిన కంటెంట్ అంతా మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ కొద్దిగా మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీ పిల్లలకి పేరు పెట్టాలనుకున్నా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మరిన్ని వివరాలు కూడా త్రూ వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.